శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ సిద్ధేశ్వరానంద పర్యంతాం వందే గురుపరంపరాం. విశ్వేశ్వరమజం దేవం సర్వకారణకారణం రామలాల ప్రభుం వందే చతుర్వర్గార్థ సిద్ధయే. ప్రత్యాలీఢ పదార్పితాంగ్రిసహృద్ఘోరాట్టహాసాపరా ఖడ్గేందీవర కర్తృకర్పరభుజా హుంకార బీజోద్భవా సర్వానీల విశాల పింగళ జటా జూటైకనాగైర్యుతా జాడ్యన్యస్తకపాలకే త్రిజగతాం మృత్యుగ్రతారా స్వయం. తలచదనే గణనాథుని తలచదనే విజ్ఞపతిని తలచిన పనిగా తలచదనే హేరంగుని అంటూ యావత్ భారతదేశం గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా, గణేష్ మహారాజుకి జై, భారతమాతకు జయమగుగాక వంటి నినాదాలతో అత్యంత ఉత్సాహంగా గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ సాయం వేళ శాంతకంలో ఈ పవిత్ర భూమిలో, ఇది పవిత్ర భూమి ఎందుకంటే 9 రోజులు నిరంతరంగా లక్ష్మి అగ్ని ఆరకుండా లక్ష్మీ గణపతి హోమం చేయడం, అఖండ దీపారాధన చేయడం, గణపతిని ఉపాసన చేయడం ఇది సామాన్యమైన విషయం కాదు. మనకు అందుబాటులో ఉంది కాబట్టి దాని గొప్పతనం తెలియదు మనకి. లేకపోతే ఇక్కడ వీళ్ళు చేస్తున్న ప్రక్రియకి వేలాది మంది జనం ఉండాల్సిన పరిస్థితి వాస్తవానికి. హిందువులలో చైతన్యం లేదు, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించరు. ఎక్కడ గొప్ప వస్తువు ఉందో దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆ సమయాన్ని టీవీకో ఫోన్కో ఎడిక్ట్ అయిపోయి దాంతో జీవితాలు వృధా చేసుకుంటున్నారు. లేకపోతే ఇక్కడ జరిగే కార్యక్రమం ఏమిటి, ఇక్కడ ఉన్న జనం ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది. చాలా ఇక్కడ చేస్తున్నటువంటి నిర్వాహకులు దిలీప్ గారు, వాళ్ళు సత్యప్రసాద్ గారు, వీళ్ళు ఇక్కడ జరుగుతున్న విషయాలు చెప్పారు. చాలా విశేషంగా చేస్తున్నారు. ఈ భూమి పావనమైపోయింది. 9 రోజులు లక్ష్మీ గణపతి హోమం చేయడం చిన్న విషయం కాదు. అగ్ని ఆరకుండా అఖండ దీపారాధన చేయడం మరింత విశేషం. దీపస్వరూపంలో దేవతలు ఉంటారు. మన శాస్త్రం ఏం చెప్తోంది అంటే 33 కోట్ల దేవతలు. కోట్లు అంటే ఇక్కడ నెంబర్ 1,00,000 కోటి ఆ నెంబర్ కాదు. కోట్లు అంటే రకాలు అని అర్థం, టైప్స్ అని. అంటే సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాన్ని సక్రమంగా తీసుకున్నప్పుడే దాని భావము శోభిస్తుంది. 33 కోట్ల దేవతలు అంటే 33 రకాల దేవతలు. వీళ్ళు ఎలా ఉంటారు? ఋషులు వాళ్ళు ధ్యానంలో దర్శించారు ఎలా ఉంటారని. పలానా దేవత ఎలా ఉంటాడు, పలానా దేవత ఎలా ఉంటాడు దర్శించారు. కానీ అలాగే ఉంటారా? ఉండకపోవచ్చు. సాధారణంగా వాళ్ళ స్వరూపం ఏంటి అంటే తేజస్వరూపులు దేవతలు. అగ్నిముఖావే దేవా అని చెప్తుంది శాస్త్రం. దేవతలు అగ్నిముఖులు, అగ్నిస్వరూపంగా ఉంటారు. అందువల్ల మనం చేసేటువంటి పూజల్లో, హిందువులు చేసేటువంటి ఆరాధనలలో అగ్నిస్వరూపంగా, అగ్నిముఖంగా దేవతలను కొలవడం అనేది మనకి బాగా అమలులో ఉన్నది. మన ఋషులు ఏర్పాటు చేశారు. అది దీపారాధన, హోమం, అఖండ జ్యోతి ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా అగ్నితో లింక్ అయి ఉంటాయి. ఈ అగ్నితో లింక్ అయి చేయడం ద్వారా దేవతల అనుగ్రహం త్వరగా వస్తుంది. మనం రకరకాల పద్ధతిలో ఈ విశ్వంలో ఉన్న దేవతల్ని ఆవాహన చేస్తాం. విగ్రహంలోకి ఆవాహన చేస్తాం, యంత్రంలోకి ఆవాహన చేస్తాం. ఎంత సులువు అంటే హిందుత్వం అనేది ఏం చేయాలో అర్థం కాకపోతే, ఏమి తెలియకపోయినా సరే ఇంత పసుపు తీసుకోండి, దాన్ని ముద్ద చేయండి, దానికి ఒక బొట్టు పెట్టండి, ఒక తమలపాకు మీదో మోదుగాకు మీదో ఏదో ఒక ఆకుపచ్చడి ఆకు మీద పెట్టండి, గణపతి రాతండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకోండి, దాంట్లో గణపతి ఆవాహన అవుతాడు.
ఎంత సులువండి. విదేశాల్లో, ఇతర ధర్మాల్లో, ఇతర మతాల్లో ఒక బుక్ ఇస్తారు. ఈ బుక్ చదివితేనే నీకు మోక్షం, ఈ బుక్ చదవడంతకి నరకం. లేదా నీకు మోక్షం కావాలంటే మా ప్రార్థనా మందిరానికి వచ్చి టికెట్ బుక్ చేసుకో. టికెట్ బుక్ చేస్తున్నారు మోక్షానికి. స్వర్గానికి టికెట్లు బుక్ చేసే స్టోరీలు కూడా వింటున్నాం మనం. చాలా హాస్యాస్పదమైన పరిస్థితి. మన హిందుత్వం అలా కాదు. మహాపండితులు, చతుర్వేదాలు ఉపాసన పట్టినటువంటి గొప్పవాళ్ళు, వాళ్ళు ఒక పద్ధతిలో ఉపాసన చేస్తే ఏమీ రాని నిరక్షరాస్యుడైన వ్యక్తి పంట చేలు కోస్తూ రామ రామ కృష్ణ కృష్ణ హరే రామ హరే కృష్ణుడు పోతూ వస్తాడు. వాడికి సమాన హక్కు ఉంది మోక్షానికి, సమాన అవకాశాలు ఉన్నాయి మోక్షానికి. ఇంట్లో ఉన్న గృహిణి ఆవిడకి ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలియక కాస్త పసుపు ముద్ద పెట్టి గణపతి రాతండ్రి అని పిలిస్తే గణపతి వస్తాడు. మన ఉగాది సమయంలో మనం అమ్మవారికి సద్ది నైవేద్యాలు, వేడి నైవేద్యాలు పెడతాం. ఎలా పెడతామండి? గ్రామదేవత, ఇప్పుడంటే గ్రామదేవతలకి విగ్రహాలు చెప్పుతున్నారు, పూజలు చేస్తున్నారు, మీరు వెళ్తున్నారు, బలిస్తున్నారు, చేస్తున్నారు. పూర్వం ఏం చేసేవాడు తెలుసా? గ్రామదేవతల గుళ్ళు అట్లాగే ఉండేవి. ఇంట్లో కూడా సద్ది నైవేద్యం, వేడి నైవేద్యం పెట్టేవాడు. ఎలా పెట్టేవాడు? ఒక గోడకి, సున్నం వేసిన గోడకి పసుపు రాసి దానికి బొట్టు పెట్టి 2 వేపాకులు కడితే అమ్మవారు వస్తుంది. నిజంగా చూడగలిగే దృష్టి మీరు సంపాదించుకోవాలి. మీరు తపస్సు చేస్తే చూడగలుగుతారు, ధ్యానం చేస్తే చూడగలుగుతారు, జపం చేస్తే చూడగలుగుతారు, అందరూ చూడగలుగుతారు. వీళ్ళు వాళ్ళని భేదం లేదు, చెయ్యాలి. అలా అతి సులువుగా దేవతానుగ్రహం పొందే మార్గాన్ని చెప్పారు ఋషులు. ఇందాక చెప్పుకున్నాం, విగ్రహంలోకి ఆవాహన చేస్తాం, యంత్రంలోకి ఆవాహన చేస్తాం, అగ్నిలోకి ఆవాహన చేస్తాం. దేవతలు అగ్నిముఖులు కాబట్టి అగ్నిలోకి త్వరగా వస్తారు అని చెప్తుంది శాస్త్రం. అగ్నిలోకి ఆవాహన ఎలా చేస్తాం? హోమగుండం, అగ్ని, హోమము, యాగము, యజ్ఞము చేస్తాం కదా. ఇది మాత్రమే కాక మన ఇంట్లో చేసేటువంటి దీపారాధన కూడా చిన్న సైజు హోమమే, మినీ హోమం అది. దాంట్లో కూడా దేవతలు వస్తారు. మీరు ఏమీ తెలియకపోయినా ఒక దీపారాధన చేసి కొద్దిగా నైవేద్యం పెడితే, దీపారాధన చేసినప్పుడు ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. దేవతలు వస్తారు, వచ్చినప్పుడు కూడా నైవేద్యం పెట్టాలి. ఎవరైనా నైవేద్యం పెట్టకపోతే ఊరుకోరా అని అంటారేమో. మన ఇంటికి గెస్ట్ వస్తాడు, మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటామా, టీ ఇవ్వకుండా ఉంటామా? ఇస్తాం కదా. అలాగే దేవతలను కూడా పిలుస్తాం. పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో నివేదనలు సమర్పిస్తాం. వాళ్ళు వస్తారు, సంతుష్టులు అవుతారు, మన కోరికలు తీరుస్తారు, వెళ్తారు. అంత చిన్న ప్రక్రియకే అంత శక్తి ఉన్నప్పుడు ఒక అఖండ దీపానికి ఎంత శక్తి ఉంటుంది? అగ్ని ఆరకుండా 9 రోజులు గణపతి హోమం చేస్తుంటే ఎంత శక్తి పుడుతుంది? యాగం వల్ల, యజ్ఞం వల్ల, హోమం వల్ల అపూర్వం పుడుతుంది అని చెప్తుంది వేదం. అపూర్వం పుడుతుంది అంటే అంతకు పూర్వము లేనటువంటి యోగాన్ని కల్పిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఆ హోమంలో పాల్గొంటారో, ఎవరైతే పాల్గొనడం అంటే ఏంటండి? డబ్బులు కట్టడం అండి? కాదు. డబ్బులు కట్టడం ఒక భాగం. ఏమీ కట్టకపోయినా సరే వచ్చి దండం పెట్టుకున్నారు, అక్కడ కసు ఊడ్చారు, క్లీన్ చేశారు, బొట్టు పెట్టారు హోమగుండానికి, లేదా ఋత్వికులు హోమం చేస్తుండే అందించారు, లేదా కార్యకర్తలు ఏదో పని చేస్తుండే దాంట్లో పాల్గొన్నారు, మీకు కూడా సమానమైన భాగం వస్తుంది. ఒక విగ్రహానికి అర్చన చేసేటప్పుడు ఒక అష్టోత్తరం చదివారనుకోండి, 10 మంది పేర్లు చదివి అష్టోత్తరం చెప్పారనుకోండి, ఇంత గుప్పెడు ఫలితం వచ్చిందనుకోండి. ఈ గుప్పెడు ఫలితము 10 మందికి 10 భాగాలుగా పంచబడుతుంది. కానీ అగ్నిహోత్రంలో చేస్తే, హోమం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 10 మంది పాల్గొంటే 10 గుప్పెల ఫలితం అవుతుంది. అది 20 మంది పాల్గొంటే 20 గుప్పెల ఫలితం అవుతుంది. అంటే అగ్నిలో ఉన్న విశేషం అది. ప్రపంచంలో ఏ ధర్మంలోనూ, ఏ మతంలోనూ లేనటువంటి అద్భుతమైన ప్రక్రియ అగ్ని కార్యం, హోమం. ఋషులు మనకు అందించారు. దాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఇలాంటి కార్యకర్తలు ధన్యులు. ధన్యులు. ఇలాంటి వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు మనం చేసే పనులు, మన హిందుత్వంలో చేసే పనులు ఎలా ఉంటాయి అంటే, నేనొక్కడే బాగుండాలి,
చినినాపతికి శ్రీరామ రక్ష, నేను నా కుటుంబం బాగుంటే చాలు. అలా ఉండదు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే వై సుఖినః సంతు, సర్వే సంతు నిరామయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఒకరం అవ్వాలి. ఇది హిందుత్వం గొప్పతనం. సరే, ఈ గణపతి నవరాత్రుల్లో రెండవ రోజు అత్యంత దరిదాపు 100 సంవత్సరాల నుంచి దేశంలో అత్యంత కీలకమైన రోల్ ప్లే చేస్తున్నాయి గణపతి నవరాత్రులు. సామాజికంగా ఆలోచిస్తే, ఆధ్యాత్మికంగా ఒక ఎత్తు అయితే గణపతి నవరాత్రులు సామాజికంగా మరొకటి ఎత్తు. అత్యవసరం గణపతి నవరాత్రులు. సుమారు 100 ఏళ్ల క్రితం 1892-93 ఆ ప్రాంతాల్లో స్వాతంత్ర పోరాటంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి బాలగంగాధర తిలక్ గారు చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. తిలక్ అంటే ఏదో మన పుస్తకాల్లో ఏదో 1-2 కుటుంబాల పేర్లు తప్ప మిగతా స్వాతంత్ర సమరయోధుల పేర్లు మనకు తెలియదు. మన పిల్లలకి తిలక్ ఓ చిన్న పేరా ఇస్తాడు, శివాజీ ఓ చిన్న పేరా ఇస్తాడు. వాళ్ళు మహానుభావులు, దేశ చరిత్రను మలుపు తిప్పేసిన వాళ్ళు. సుభాష్ చంద్రబోస్ ఒక చిన్న పేరా ఇస్తారు. అసలు వాళ్ళ కోసం ఒక టెక్స్ట్ బుక్కే చదవాలి, ఒక్కొక్కళ్ళ కోసం. అంత చరిత్ర ఉంది వాళ్ళు. తిలక్ విశేషం ఏంటంటే, తిలక్ ఆలోచించాడు 1890 ఆ ప్రాంతాల్లో స్వాతంత్ర పోరాటం ఉధృతంగా జరుగుతోంది. ఈ పోరాటానికి మన బలం చాటం లేదు. హిందువులు బలహీనమవుతున్నారు. అప్పటికే 1000 సంవత్సరాల నుంచి దాడులు ఎదుర్కొన్నారు. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ప్రాంతాల నుంచి విధర్మీయులు వచ్చి మన ధర్మాలు నాశనం చేశారు, మన దేవాలయాలు కూలగొట్టారు, మన స్త్రీల మాన ప్రాణాలు చేర్చారు, మన శక్తి కేంద్రాలైనటువంటి గోవుని సంహరించారు. అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. 1000 ఏళ్ల బానిసత్వంలో ఉన్నాం అప్పటికి. తిలక్ టైంలో మాట్లాడుతున్నాను నేను. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఆ ప్రయత్నం చేస్తున్న దశలో కొంతమంది మహానుభావులు ఆలోచించారు. తర్వాతి కాలంలో అరవిందుడు లాంటి వాళ్ళు ఏం ఆలోచించారంటే, సామాజిక చైతన్యం ఉంది కానీ ఆధ్యాత్మిక సంఘటన కావాలి. హిందువులు సంఘటితం అవ్వాలి. ఆ సంఘటితం అవ్వడం ఎలా సంఘటితం అవ్వాలి? ఆధ్యాత్మికతతో లింక్ అయ్యి సంఘటితం అవ్వాలి. హిందువులు ఒక చోట చేరితే శక్తి పుడుతుంది. కలవు సంఘే శక్తి. కలియుగంలో సంఘమే శక్తి. కలియుగంలో ఇంకేది శక్తి కాదు. మీకు కోట్ల రూపాయలున్నా కలియుగంలో అది శక్తి కాదు. మీరు మీ కులానికి సంబంధించిన వాళ్ళు 100,000, 1,000, లక్షల మంది ఉన్నా అది కలియుగంలో శక్తి కాదు. మీరు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయినా అది కలియుగంలో శక్తి కాదు. కలియుగంలో శక్తి ఏది అంటే సంఘమే శక్తి. నలుగురు కలిసి ఉంటే అదే శక్తి. అది అగైన్ ప్రూవ్ అవుతుంది. మన బంగ్లాదేశ్లో ఏం జరిగింది? కోట్ల రూపాయలు కలిగినటువంటి ఇండస్ట్రియలిస్టుల్ని గుడ్డలోడు తీసుకొట్టడం మనం చూసాం నిన్న కాక కేవలం హిందువు అన్న కారణంగా. అక్కడ హిందూ స్త్రీల మాన ప్రాణాలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో మనం చూసాం. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? హిందువులు సంఘటితంగా ఎదుర్కోకపోవడం వల్ల వచ్చింది. ఈ హిందువుల సంఘటన అనేది ఎలా ఉండాలి అంటే, మనమందరం కలిసి ఒక చోట చేరి శుభ్రంగా మందు తాగి చీట్ల బ్యాగాడి ఏదో ఒక క్లబ్ మెయింటైన్ చేస్తే హిందూ సంఘటన అవుతుందా? సంఘటనే, కానీ ఆ సంఘటన క్షణంలో విఘటనమైపోతుంది, వెంటనే విడిపోతుంది అది. మరి సంఘటన ఎలా నిలబడుతుంది అంటే, కొంతమంది మహానుభావులు దీని గురించి ఆలోచించారు. డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు, డాక్టర్ చేయడం, ఈ దేశానికి జాతిపిత ఆయన, ఈ ధర్మానికి జాతిపిత లాంటి వ్యక్తి ఆయన. అలాగే బాలగంగాధర తిలక్.